నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అన్న. జనసేన రాము, కర్నూలు జిల్లా. సో కర్నూలు నుంచి ఇక్కడ పిఠాపురంకి వచ్చారు, ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఆయన చేస్తున్నటువంటి సేవా రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు చూసి ఆయన పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల మానవతా దృక్పథంతో చేసే సేవా రాజకీయాలు అయితేనే, పదవి వచ్చిన తర్వాత ఎంతో మంది ఉప ముఖ్యమంత్రులు చేశారు. ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన మహానుభావుడు, మహానాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి, ప్రభుత్వంలోకి ఫామ్ అయిన తర్వాత భారతదేశంలో గతంలో మునిపెన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేటుతో 21 ఎంపీలతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఆవిర్భావ సభ కనుక ఇక్కడికి వచ్చాం. సో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన చెప్పిన మాటల మనిషి కాదు, చేతల మనిషి, సాయం చేసే మనిషి, ప్రజల మనిషి. కాబట్టి ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, రాష్ట్రంలో ఉండే పరిస్థితులను గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించడంలో కానీ పవన్ కళ్యాణ్ గారు మార్కు ఉంటుందని పరిపాలనలో తెలియజేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ డోలీలు, ఇక్కడ శ్రీకాకుళం ఏరియాలో డోలీలు మనం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రోడ్డు మార్గాలు లేక ఎంతో మంది స్త్రీలు చనిపోయే వాళ్ళు, వైద్యం అందక చనిపోయే వాళ్ళు, రవాణా మార్గం లేక అక్కడ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసి, అదేవిధంగా మౌలిక సదుపాయాలైనటువంటి త్రాగునీరు. ఒకే రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా 13,326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించడం, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవాలకు, జెండా పండుగకు, మేజర్ మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులు పెంచడం, ఇట్లా ప్రతి విషయంలో. అదేవిధంగా ఆయన చేపడినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి అన్ని శాఖలలో, పర్యావరణ పరిరక్షణలో అయితేనేమి, ప్రతి విషయంలో ఆయన మార్కు పరిపాలన ఉంటుంది. అలాగే ఇక్కడ మీలాగే చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మజ్జిగ అందిస్తున్నారు, అలాగే పుచ్చగా అందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ జన సైనికుల తాలూకు కష్టాన్ని? ఏ పార్టీకైనా జన సైనికులు కానీ, వీర మహిళలు ఒక ఓటుకు నోటు ఇవ్వలేదు, బిర్యానీ తీసుకోలేదు, మందు పంచలేదు. నిస్వార్థంగా పనిచేసి నిస్వార్థంగా సభలకు వస్తారు, నిస్వార్థంగా సమావేశాలకు ఓట్లేస్తారు అని గుర్తించి, ఈ తాలూకు కష్టాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఎస్, డిహైడ్రేషన్ జరగకుండా ఓఆర్ఎస్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, నీరు అందుబాటులో కానీ, పుచ్చకాయలు కానీ, ఆహారం కానీ సమర్థవంతంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో అలాగే అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు అయితే జరిగాయండి, కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి చాలా బాగా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మొదటి ఆవిర్భావ సభ అందరికీ ఆనందంగా ఉంది. అధికారంలోకి, కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం, అధికారంలో భాగస్వామ్యమయ్యాం కాబట్టి అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గతంలో వైసీపీ పాలనలో కక్ష సాధింపు చర్యలు అణచివేయాలి, నిర్బంధించాలి, జనసేనని ఎదగనీయకుండా చేయాలని నియోజకవర్గాల వారిగా ఎక్కడ నాయకులు ఉంటే అక్కడ నిర్బంధించడం, జన సైనికుల తాలూకు వారిని ఇబ్బంది పెట్టడం గురి చేశారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఆయన ప్రజల మనిషి, జనబలం ఉన్న మనిషి, సంఖ్యాబలం ఉన్న మనిషి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చూడని అభిమానం అంటూ లేదు, చూడని గౌరవం అంటూ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎప్పుడైనా మహిళలు, వీర మహిళలు, జన సైనికులు నిస్వార్థంగా, జన సందోహంగా లక్షల మంది స్వచ్ఛందంగా వస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా మరి పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కీలక నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్ర రాజకీయాలు, భారతదేశ రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లేకుండా, జనసేన పార్టీ నాయకత్వం లేకుండా రాజకీయాలు ఉండబోవని తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఆయన
నిజాయితీని నిబద్ధతను ఆయన నిస్వార్థ సేవలను చూసి ప్రజలు ఆంధ్ర ప్రజలు 21 2 ఎంపీలు 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ సొంతం ప్రజాదరణ కలిగిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్. ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా జనసేన పార్టీ యువశక్తి మేధాశక్తి పోరాట పటిమ కలిగిన పార్టీ. గత 2014లో చూసాం, 2019లో చూసాం, 2024లో చూసాం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో జనసేన పార్టీ లేకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకుండా రాజకీయాలు జరగలేదు, జరగబోవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అటు నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నోట పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో కీలక నేతగా కొనియాడడం ఇక్కడ గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇంత దేశభక్తి పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి ఎక్కువగా దేశ సమగ్రతకు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ కూటమిలో భాగస్వామ్యం అయ్యారు. ఇన్ని విలువలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే భవిష్యత్తు సీఎం అయినా పిఎం అయినా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి దాన్ని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన.